ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలలో రాజకీయాలు మరింతగా మారిపోయాయి. ఈ ఏడాది ఎన్నికల ముందు వరకు ఒక లెక్క, తర్వాత మరో లెక్క అన్నట్టుగా ఇప్పుడు రాజకీయాలు ఉన్నాయి. గుడివాడ, గన్నవరం మా అడ్డాలు. ఇక్కడ చంద్రబాబు, లోకేష్ కు దమ్ముంటే వచ్చి పోటీ చేయాలి అని చెప్పి సవాళ్లు రువ్విన ఆ నేతలు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. గుడివాడ, గన్నవరం రాజకీయం 3 నెలల్లోనే ఎలా మారింది, ఆ స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే ఒక్కసారి మనం ఈ ప్రత్యేక కథనంలోకి వెళ్లాల్సిందే. ఈ ఏడాది ఎన్నికలకు ముందు వరకు గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ బ్రాండ్ గా చలామణి అయ్యారు. 20 ఏళ్ల పాటు గుడివాడ గడ్డ మీద ఆయనకు తిరుగు లేకుండా పోయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో నాని ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయారు. గత ఎన్నికల్లో నాని చిత్తుగా ఓడిపోయాడు. కొడాలి నాని కంచుకోటలో ఎన్ఆర్ఐ వెనిగళ్ల రాము విజయం దక్కించుకున్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం కాబట్టి కొడాలికి ఉండే ఫాలోయింగ్ అలానే ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఆ ఫాలోయింగ్ కూడా లేకుండా పోయింది. దీనికి కారణం వరదలు, వర్షాలు. ప్రస్తుతం గుడివాడ కూడా వరద ప్రభావిత ప్రాంతంగా మారిపోయింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొడాలి నానికి కంచుకోట లాంటి మండలాల్లో ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. అయితే ఆయన ఆచూకీ మాత్రం లేదు. ఇక్కడ కూడా వెనిగండ్ల సేవలు కొనసాగుతున్నాయి. అసలు నాని అన్న పేరు వైసీపీ నేతలు, ఆ పార్టీ వీరాభిమానుల నుంచే వినపడటం లేదు. ఇక గన్నవరంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బుడమేరు వరద కారణంగా గన్నవరం పరిధిలోని ఎనికేపాడు, రామవరపాడు, నున్న శివారు సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇక్కడ ఒకప్పుడు చక్రం తిప్పిన వల్లభనేని వంశీ అసలు ఎక్కడున్నాడో తెలియటం లేదు. కానీ ప్రజలు ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సేవలు అందుకుంటున్నారు. ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో ఆయన వాలిపోతున్నారు. తన అనుచరులను పంపిస్తున్నారు, సేవలు చేస్తున్నారు. దీంతో వంశీకి వీర విధేయులు కూడా ఇప్పుడు యార్లగడ్డ సేవలను ప్రశంసిస్తున్నారు. ఆహారం, తాగునీరు అందించడంతో పాటు పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించడంలో యార్లగడ్డ ముందున్నారు. ఫలితంగా అటు గుడివాడలోనూ ఇటు గన్నవరంలోనూ కొడాలి నాని, వంశీ పేర్లు వినిపించటం లేదు. వెలిగళ్ల, యార్లగడ్డ పేర్లే వినిపిస్తున్నాయి. దీంతో ఈ 2 కీలక నియోజకవర్గాల్లోనూ రాజకీయ ముఖ చిత్రం మరింతగా మారిపోయింది. కష్టకాలంలో ప్రజలను పట్టించుకోవడంపై ఇద్దరు నాయకులు నిర్లక్ష్యంగా ఉండటంతో ఎవరూ ఇప్పుడు వారిని తలుచుకోవటం లేదు. గన్నవరం, గుడివాడ మారిన పొలిటికల్ సీన్ చూస్తే నిజంగా అందరూ కూడా అబ్బురపడుతున్న పరిస్థితి.